12,600 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరములకు అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన అయ్యే చక్రవడ్డీ అన్నాడు. ఏ విషయం అంటే 12,600 రూపాయల కంట సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి ఎంత చక్రవడ్డీ అవుతుంది అన్నాడు. కానీ వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి అంట. మరి దీన్ని ఈజీగా షార్ట్కట్ మెథడ్లో చేద్దాం. ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి వడ్డీ రేట్ ఏమి ఇచ్చాడు మనకంటే 10% అని ఇచ్చాడు. దాని మీనింగ్ ఏం మనకంటే 10/100 అని చెప్పని అర్థం. అంటే 0 క్యాన్సిల్ చేసామంటే 1/10 అనమాట. అంటే అర్థం ఏమంటే దీనికి 10 రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 రూపీ అని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్నే క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఎలా అంటే పి తర్వాత ఐ ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఏ అమౌంట్ అనమాట. ఇక్కడ అసలు తర్వాత వడ్డీ ఆ తర్వాత మొత్తం అనమాట. అంటే 10 రూపాయలకి 1 రూపీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ 10 రూపాయలు వేసుకుంటా, ఇక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకుంటా. ఈ అమౌంట్ అన్నప్పుడు ఏం చేస్తాం మనము 10+1 చేస్తాం. మొత్తం చేస్తాం ఎంత వస్తుంది 11 వస్తుంది. వాడు 2 ఇయర్స్కి లెక్క కట్టాలన్నాడు కాబట్టి ఏం చేస్తానంటే 2 టైమ్స్ వేస్తాను నేను. ఇలా 2 టైమ్స్ వేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ చేస్తాను బట్టి రెండింటిని. 10 10 100 నెక్స్ట్ 11 × 11 121. ఇది పి ఇది ఏ మనకు మనకేం కావాలి సిఐ కావాలి కాబట్టి ఏం చేస్తా ఏలో నుంచి పిని లెస్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది 21 రూపీస్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏమనకంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అనమాట. అంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అయితే మనకి ఇచ్చినటువంటి అసలు ఎంత 12,600. ఈ 12,600కు ఎంత అవుతుంది సేమ్ మనకు కంపారిజన్ మెథడ్ ఏం చేసుకోవాలి 12,600/100 × 21 అనమాట. ఏం చేస్తా 2 zeros క్యాన్సిల్ చేస్తే 126 × 21 అన్నాడు. అంటే 21తో మనం మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి 126 వస్తుంది స్టార్టింగ్. తర్వాత 2 6 12 2 2 4 1 5 2 1 2 ఎంత 6 4 6 2 ఎంత 2 6 4 6 మనకి ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలోన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.